హలో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాననమాట. ఏంటబ్బా మళ్ళీ మూట పట్టుకొని వచ్చింది, మూట ముందరేసుకుంది, ఏం పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? అరే శాలరీ వచ్చింది కదండీ! మంత్ స్టార్టింగ్ ఇంకా అంటే హస్బెండ్స్‌కు ఏమో భయం అనమాట శాలరీ రాగానే. కానీ మాకేమో సంబరం అనమాట. ఇంక మేమైతే మాట్లాడుకుంటాం ఒకరోజు ముందే, రేపు శాలరీ పడతది కదా! క్యాంటీన్‌కెళ్ళాలి దీది, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని ముందే పెద్ద లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాం అనమాట. నేనైతే ఇంతకుముందు నిజంగానే చాలా ఖర్చు చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు కొంచెం పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆచి తూచి కొనుక్కుంటున్నాననమాట. సో, ఇంగ ఎప్పుడు నేను వెళ్ళినా అన్ని పనికిరానివి పట్టుకొస్తున్నాను అంటే అని నాకు అనిపించి ఇంకా ఈసారైతే బుజ్జి నువ్వేది వెళ్ళి తీసుకురా ఏమేమి కావాలో అనేసి. ఎందుకంటే తనకి కూడా తెలుసు కదా ఇంట్లో ఏం వస్తువులు అయిపోయాయి ఏంటి అనేది. సో, ఇంక మా ఆయన అయితే క్యాంటీన్ పోయి పట్టుకొచ్చిండనమాట. ఇందులో అసలుకన్నా పనికిరానివే ఎక్కువ. పనికిరానివి ఏం కాదులేండి, పాపం పిల్లలకి ఫుడ్ ఐటమ్సే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాంటీన్లో వచ్చేవే తప్ప ఇంకా మిగతావి అసలు బయట ఏం తినడానికి ఎక్కువగా దొరకవు, అంత ఫ్రెష్గా ఉండవు. అందుకనేసి ఇంకా మా ఆయన అయితే పిల్లల కోసం అనేసి ఎక్కువగా ఈసారి స్నాక్ ఐటమ్స్ అయితే పట్టుకొచ్చాడు అనమాట. రోస్టెడ్ పల్లి పిల్లలకి, కొన్ని ఏమంటారు వాష్రూమ్కి సంబంధించి ఫెనాయిల్, లైజాల్, సోప్స్ తీసుకొచ్చారు కొన్ని. ఈసారి ఎందుకో బోల సోపులు అయితే రాలేదనమాట. బోల సోపులు అసలు రాలేదు. అది గ్రాసరీ షాప్లో దొరుకుతాయి, అది వెళ్ళి మళ్ళీ నేను పట్టుకొచ్చుకోవాలి. కొన్ని పిల్లల కోసం అని రియల్ ఫ్రూట్ జ్యూస్ పట్టుకొచ్చాడు ఒక 3-4. ఎందుకంటే నేను మ్యాక్సిమం థమ్స్అప్లు, స్ప్రైట్లని పిల్లలకి చాలా దూరంగా ఉంచుతానండి. ఇంకా లైజాల్ పట్టుకొచ్చారు. లైజాల్ ఏంటి అంటే మనకు బయట ఇవన్నీ హాఫ్ రేట్కి దొరుకుతాయి అన్నమాట. మనకి బయట మనం చిన్న బాటిల్ కొనుక్కునే రేట్కి ఇక్కడ పెద్ద బాటిల్ దొరుకుతుందండి. అలా ఉంటుంది క్యాంటీన్లో సామాన్. కాకపోతే ఏంటంటే అవసరమైన వాటికన్నా అనవసరపు ఎక్కువగా కొంటాం మనం. ఇలా శాలరీ వేస్తారో లేదో అలా తీసేసుకుంటారు అనమాట. అంటే నార్మల్గా మనం కిరాణా షాప్కి వెళ్తే ఏంటి అంటే మనకి ఏం కావాలో మనం అదే తీసుకుంటాం. కానీ క్యాంటీన్కి వెళ్తే అట్లా కాదండి. మనకు పనికున్నా లేకపోయినా అక్కడ కనిపించిన ప్రతీది తీసి ఆ బుట్టలో వేసేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో, ఇలా మొత్తానికైతే సామాన్ ఇలా తీసుకొచ్చారు. ఇంకా కిచెన్‌కి సంబంధించిన చాలా సామాన్ నేను ఇంటి దగ్గరే షాపింగ్ చేసుకొని పట్టుకొచ్చినా అనమాట. బిల్ ఏం తక్కువ కాలేదులేండి. 2,500 అలా అయ్యిందనమాట. చూడ్డానికి కొన్ని ఐటెమ్సే ఉన్నా బిల్ అయితే వాచిపోయింది. అదేంటి హాఫ్ రేట్ అయినా సరే 2,500 అయింది. అదే ఇవి బయట తీసుకుంటే మినిమమ్ 500 ఈజీగా అవుతుందనమాట బిల్. సో, ఈ నెల స్టార్టింగ్‌లో మీరేమేమి షాపింగ్ చేశారు? ఏమేమి సరుకులు తీసుకున్నారు? మీ బిల్ ఎంత అయ్యిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చక్కగా చదివేసుకుందాం. ఇవాల్టి వీడియో అయితే ఇది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.